అద్భుతమైన అరణ్యంలో సూర్యోదయం వెలుగులు, జంతువులందరూ కొత్త రోజు కోసం సిద్ధమవుతున్నారు. ధైర్యవంతుడైన పులిరాజు సింహదత్త అడవిని పర్యవేక్షిస్తున్నాడు. గద్ద అడవిలోకి వస్తూ దుష్టశక్తులను విస్తరిస్తాడు. ఈ అరణ్యం అంతా నా ఆధీనంలోకి రాకపోతే నేను బలాన్ని చూపిస్తాను. కొంతమంది జంతువులు గరుడేష్ మాటలు నమ్మి భయంతో వెనుకడుగు వేస్తున్నారు. సింహదత్త ఒంటరిగా ముందుకు వచ్చి, భయమే మన బలాన్ని తగ్గిస్తుంది. నిలబడండి, మనం ఒక్కటే. మనం కలిసి ఉంటే ఏదైనా సాధ్యం. నేను నా బలం చూపిస్తాను. 6 అడుగుల ఎత్తులో ఉన్న ఏది అయినా అంతం చేస్తాను. నాకు రెక్కల వెలుగు ఉంది, చీకటిని తీయగలను. నేను కూడా సాయం చేస్తా. రాత్రి చీకటిలో గరుడేష్ దుష్టపక్షులను అడవికి పంపాడు. జంతువులు భయంతో వణికారు. ఒక్కో జంతువు తన ప్రత్యేకతతో మిత్రుడికి సహాయం చేసింది. ఒక్కటిగా వారు దాడిని ఎదుర్కొన్నారా. గరుడేష్ ఓటమి ఒప్పుకుని అడవిని వదిలేశాడు. జంతువులందరూ సంతోషంగా పులిరాజుని గౌరవించారు. అరణ్యం మళ్లీ ప్రశాంతమైంది. జంతువులలో భయం లేదు, విశ్వాసం పెరిగింది, స్నేహం బలంగా నిలిచింది. నేను ఒక్కడిని కాదు, మీ అందరితోనే నేను రాజును. స్నేహమే నిజమైన బలం.